బ్యాక్ టు న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో సివిల్ ఏవియేషన్ సెక్టర్ అభివృద్ధిపై సీఎంకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ లక్ష్మీదుర్గ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతోని సుదీర్ఘంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సివిల్ ఏవియేషన్కి సంబంధించిన అధికారులంతా కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్లో నూతనంగా చేపడుతున్న ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ల ఎక్స్పాన్షన్ ఒకటి కావచ్చు, మరోవైపు కొత్తగా 4 జిల్లాల్లో ఎయిర్పోర్ట్ల ప్రతిపాదన కూడా సైతం ఉంది. ఒకటి చిత్తూరుకు సంబంధించి, కుప్పంకు సంబంధించిన ఒక అంశము, మరోవైపు శ్రీకాకుళంకి సంబంధించిన అంశం ఉంది. అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి ఇతర జిల్లాల్లో కూడా మొత్తం 4 ఎయిర్పోర్ట్లు కూడా నూతన ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఇటీవల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా నూతనంగా ఎయిర్పోర్ట్ను విస్తారంగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి కూడా ఆ జిల్లాల మీద ఉంటుందనే అంశాన్ని కూడా స్పష్టంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో నూతనంగా ఉన్న ఎయిర్పోర్ట్లకు సంబంధించి ప్రధానంగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరంకి సంబంధించి ప్రధానంగా గన్నవరం ఎయిర్పోర్ట్ను మరింత ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పౌర విమాన శాఖకు సంబంధించిన అంశంలో ఏ విధంగా దాని అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే అంశంలో కూడా చెప్తున్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు నాయుడుకు అధికారులు ఇస్తున్నారు. ప్రధానంగా దాంతోపాటు సమావేశంలో పార్టీకి సంబంధించిన ఎంపీలు సైతం కూడా పాల్గొన్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఆ కీలక సమావేశంలో అనేక అంశాలపైన చర్చించబోతున్నారు. 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఒక సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో ఇటీవల కేంద్ర బడ్జెట్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నిధులకు సంబంధించిన విషయంతో పాటు ఇక షెడ్యూల్ ఏదైతే నిధులకు సంబంధించి గతంలో ఇచ్చిన వాటికన్నా కానీ దానికి సంబంధించిన రీపేమెంట్స్ కావచ్చు, రీషెడ్యూల్ కావచ్చు, వాటికి సంబంధించిన నిధుల అంశాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించబోతున్నారు. సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని అత్యంత ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా 15,000 కోట్ల రూపాయలతో పాటు అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, దానికి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధానంగా పోలవరం కావచ్చు, పోలవరం ఏపీ ప్రజల జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతికి నిర్మాణానికి సంబంధించిన నిధులను సైతం కూడా విడుదల చేయాల్సిందిగా కూడా మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. ప్రధానంగా 3 అంశాలపైన, ఒకటి రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, మరోవైపు పోలవరానికి నిధులు కావచ్చు. దాదాపు గత బడ్జెట్లో 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర కేబినెట్కి ఒక లేఖను కూడా పంపించారు. దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో అప్రూవల్ అయిపోయింది. ఇక కేంద్ర స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. పోలవరం గత 5 ఏళ్ల ప్రభుత్వం ఎక్కడ కూడా పెండింగ్లో ఉన్న 13 నెలల నుంచి ప్రాజెక్టును వాళ్ళు పట్టించుకోలేదు. మొదట ప్రభుత్వం వచ్చిన తర్వాతకి గత 5 ఏళ్ల క్రితం పోలవరం నిర్మాణం ఎక్కడి వరకు జరిగిందో 70% పనులు అక్కడి వరకే పోలవరం ప్రస్తుత పనులు కూడా ఆగిపోయాయి. రాక్విల్ డ్యామ్ కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, వీటన్నిటి నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా కేంద్రం సహాయం ఉంటుంది. కేంద్రం మొదటి నుంచి కూడా జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ఎంపిక చేసిన సందర్భంగా కనీసం నిధులు విడతల వారీగా విడుదల చేస్తే ఖచ్చితంగా రైతాంగానికి భారీ నష్టం చేపట్టకుండా ఉండేందుకు, వారిని కొంత రైతులకు నీరు అందించేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని కూడా పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న సాయంత్రం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాదాపు గంట పాటు జరిగిన ఆ సమావేశంలో అనేక అంశాలు, ప్రధానంగా పోలవరంలో జరుగుతున్న పనులు కావచ్చు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన అధికారులను కూడా మరోసారి పోలవరంకి సంబంధించిన అంశంలో రివ్యూ చేయడం కావచ్చు, గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళింది, కాంట్రాక్టర్లను మార్చడం, ప్రధానంగా ప్రాసెసింగ్లో పెద్ద ఎత్తున కూడా లోపాలు జరిగాయి, కాంట్రాక్టర్లు మార్చడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురైన అంశాన్ని కూడా నిన్న కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ.